Good afternoon, everybody. Welcome to this Facebook Live on varicose veins. I am Dr. Rajesh from Maven Medical Center, Hyderabad. So, if you have any questions, please you can type in the comment box. I will try to answer at the end of the session, or if it's not possible, then I can reply back to you. So, today we are talking about varicose veins, the etiology, the symptoms, as well as the treatment part. So what are varicose veins? So varicose veins are dilated superficial veins in the legs. So they are the diseased part of the superficial venous system in the legs. So these veins initially are very small in size. They can be seen like a spider veins or a reticular vein. Then as you go on, they become bigger and bigger. So they become visible. So they are seen outside the skin. So initially stage 1 you will be seeing only small spider veins. Okay, and then as you go along they become bigger and they are visible. So Telugulo, if I talk in Telugu for the Telugu audience, they are called as sirudu. Ubbina sirudu ani bayata kanabadutuntayi, that is varicose veins. So the treatment anedi I'll come further, but దాని కారణాలు ఏముండొచ్చు, కారణాలు చాలా కారణాలు ఉండొచ్చండి. సో బేసిక్ పెథాలజీ ఏముంటుందంటే వాట్ బేసిక్ పెథాలజీ ఈస్ ద రిఫ్లెక్స్ ఇన్ ది వీన్స్, అంటే చెడు రక్తము ఉల్టా వచ్చుడు కాళ్ళలో. సో వాల్స్ వీన్స్ లో సన్న వాల్స్ ఉంటాయి, డెలికేట్ వాల్స్. సో దే ఫెయిల్, వెన్ దే ఫెయిల్ ద బ్లడ్ ఇస్ సక్ బ్యాక్ ఇన్ టు ది లెగ్స్ అండ్ ఈ వీన్స్ అనేది ఉబ్బిపోతాయి, సిరులు అనేది ఉబ్బిపోతాయి. సో ఈ వీన్స్ మనకు బయటకి ఉబ్బి బయట కనబడుతుంటాయి. సో వారికోస్ వెయిన్స్ కి ఎన్నో కారణాలు ఉండొచ్చండి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అంటే హెరిడిటరీ అంటే ఫ్యామిలీ హిస్టరీ, మన ఫాదర్ మదర్కో లేకుంటే బ్రదర్ సిస్టర్స్ ఉన్నా కానీ మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన ఇద్దరు పేరెంట్స్ ఉన్నాయనుకోండి, మనకు 90%, ఇఫ్ బోత్ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అప్ టు 90% ఆఫ్ ది చిల్డ్రన్ కెన్ గెట్ varicose veins. ఇఫ్ సింగిల్ పేరెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్, అప్ టు 60% ఆఫ్ ది చిల్డ్రన్ కెన్ గెట్ varicose veins. సో హెరిడిటరీ రోల్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అదే కాకుండా ఇంకో కారణం ఏంటంటే ఆక్యుపేషన్. పీపుల్ హు స్టాండ్ ఫర్ లాంగ్ టైం, చాణిక్య నిలబడే వారికి కూడా వస్తుంది. అంటే టీచర్స్, పోలీస్ పీపుల్, సేల్స్ పర్సన్స్ హు స్టాండ్ ఫర్ లాంగ్ టైం ఆల్సో డెవలప్ varicose veins. అదే కాకుండా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా varicose veins చాలా మందికి వస్తాయండి. అప్ టు 40% ఆఫ్ ది ఉమెన్ డెవలప్ varicose veins. అందులో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ కనబడకపోవచ్చు, సెకండ్ ఫర్దర్ ద మోర్ ద ప్రెగ్నెన్సీస్ ద మోర్ ద విజిబుల్ varicose veins విల్ బి సీన్. సో సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీలలో మోర్ ప్రామినెంట్ కనబడుతుంటాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత థర్డ్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా ఎక్కువ కనబడుతుంటాయి. సో నేను చెప్పినట్టు 40% ఆఫ్ ది పీపుల్ డెవలప్ పోస్ట్ ప్రెగ్నెన్సీ varicose veins. సో ఆ varicose veins 25% ఆఫ్ ద పీపుల్ రివర్స్ బ్యాక్ టు నార్మల్. సో ఇంకా మిగతా 15% దే ప్రోగ్రెస్, అంటే ముందుకు వెళ్ళిపోతుంటే పెరుగుతుంటాయి రోజు రోజు. సో ట్రీట్మెంట్ చాలా మంది అడుగుతారు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా చేయవచ్చా అనేది. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 3 months వెయిట్ చేయాలండి. అప్పుడు తగ్గకుంటే దెన్ యూ షుడ్ కన్సల్ట్ డాక్టర్. వాళ్ళు ట్రీట్మెంట్ మీకు చెప్తారు, డాక్టర్ స్కానింగ్ చేసేసి దెన్ యూ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్. సో అదే కాకుండా ఒబేసిటీ, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారు, చాలా మంది వెయిట్ ఎక్కువ ఉంటారు, అంటే చాలా 100 kgs అని అబోవ్, వాళ్ళకు varicose veins వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆక్యుపేషన్, సో పీపుల్ ఓన్లీ స్టాండింగ్ కాకుండా సిట్టింగ్ కూడా, కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్ స్టాండింగ్ కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. సో కంటిన్యూస్ సిట్టింగ్ అంటే ఇంతకుముందు ఓన్లీ స్టాండింగ్ అనుకునేవారు, బట్ ఇప్పుడు నౌ పీపుల్ హు సిట్ ఫర్ లాంగ్ టైమ్ ఆల్సో, లైక్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీకు మీరు చూస్తారు చాలా varicose veins వచ్చుడు. సో దీన్ని ఇప్పుడు ఒక కొత్త టర్మ్ యూజ్ చేస్తున్నారండి, సిట్టింగ్ సిండ్రోమ్ అని. సో సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. సో ఒబేసిటీ చెప్పిన తర్వాత డీవిటీ, అంటే డీప్ వెయిన్స్ లో క్లాట్స్ వచ్చినాక సెకండరీ varicose veins అని కూడా ఫామ్ అవుతాయండి. సో నార్మల్ డీప్ వెయిన్స్ అనేది మజిల్ లోపల ఉంటాయి, అలా కొద్దిగా బ్లడ్ ఫ్లో ఫాస్ట్ ఉంటుంది, క్లాట్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఎనీ కారణం వల్ల క్లాట్ అయినాక సో ఆల్టర్నేట్ పాత్వే లెక్క మనకి సూపర్ఫిషియల్ వెయిన్స్ కూడా ఉబ్బుతాయండి. ఉబ్బి అది మనకు varicose veins కింద తయారైపోతుంది. అదొక కారణం ఉంటుంది.
తర్వాత ట్రామా అంటే మన కాళ్ళలో ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆ వాల్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు, సో అప్పుడు కూడా ఇది వారికోజ్ వెయిన్స్ తయారు కావచ్చు. సో మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా రావచ్చండి. సమ్టైమ్స్ రీజన్ కూడా తెలియకపోవచ్చు. తెలియనప్పుడు దాన్ని ఈడియోపతిక్ కాజ్ అంటాం. సో ఎనీ కారణం మనకు వచ్చినా కానీ ట్రీట్మెంట్ మోస్ట్లీ సేమ్ ఉంటుందండి. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ట్రీట్మెంట్ ఈజ్ ద సేమ్. సో ఇది సిమ్టమ్స్ అండి, ఇది కాజెస్. దెన్ విల్ కమ్ టు సిమ్టమ్స్. అంటే ఎట్లా కనబడుతుంది, ఎట్లా ఐడెంటిఫై చేయాలి క్లినికలీ ఏమవుతుందంటే, ఫస్ట్ మీకు చెప్పినట్టు ఫస్ట్ లా సన్నగా ఇనిషియల్ గా స్పైడర్ వీన్స్ చిన్నగా, తర్వాత కొద్దిగా ఉబ్బినాక దాన్ని రెటిక్యులర్ వీన్స్ అంటాము. స్పైడర్ వీన్స్ అంటేనేమో లెస్ దాన్ మిల్లీమీటర్, రెటిక్యులర్ వీన్స్ అంటేనేమో 1 to 3 millimeters ఉంటుంది. సో 3 millimeters కన్నా ఎక్కువ ఇవి స్పైడర్ రెటిక్యులర్ వీన్స్ ఇంట్రాడర్మల్ అంటే స్కిన్ లోపల ఉంటాయి అన్నట్టు. సో అవి పెద్ద రిస్క్ కాదండి. కానీ వారికోజ్ వెయిన్స్ ఫామ్ అయినప్పుడు అది మోర్ దెన్ 3 millimeters ఉంటాయి. తర్వాత అది సబ్ క్యూటేనియస్ అంటే చర్మం కింద ఉంటుంది. సో అప్పుడు అది ఏమవుతుందంటే మీకు బయటగా ఉబ్బనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వారికోజ్ వెయిన్స్ ఆర్ ప్రాపర్ డైరెక్టెడ్ వీన్స్ అన్నట్టు. సో సబ్ క్యూటేనియస్ రీజన్ ఉంటాయి. సో అది ఇట్స్ నాట్ ఏ కాస్మెటిక్ రీజన్ కాజ్ అండి. స్పైడర్ వీన్స్ అంటే ఓకే కాస్మెటిక్ అనుకోవచ్చు, కానీ ఒకసారి వారికోజ్ వెయిన్స్ ఫామ్ అయితే అది డిజీజ్. సో దానిపైన ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ స్టేజ్ లో స్పైడర్ వీన్స్, తర్వాత రెటిక్యులర్ వీన్స్. సెకండ్ స్టేజ్ వచ్చినప్పుడు మీకు విజిబుల్ వారికోజ్ వెయిన్స్, స్టేజ్ 2 అంటాము. సిఏపి క్లాసిఫికేషన్ స్టేజ్ 2 అంటాము. అలా విజిబుల్ అంటే బయటికి మీకు మల్కలు తిరిగి వీన్స్ కనబడతాయి. సో దట్ ఈస్ సెకండ్ స్టేజ్. సో థర్డ్ స్టేజ్కి వచ్చినాక ఏమవుతుందంటే స్వెల్లింగ్ వస్తుందండి కాళ్ళలో. థర్డ్ స్టేజ్ స్వెల్లింగ్. ఫోర్త్ స్టేజ్కి వచ్చే వరకల్లా కలర్ చేంజెస్ వస్తాయి కాళ్ళలో, అంటే పిగ్మెంటేషన్, బ్లాక్ అవుట్ కాళ్ళలు, యాంకిల్ స్పెషల్లీ యాంకిల్ సరౌండింగ్ రీజన్ లో మీకు కాళ్ళు కొద్దిగా నలుపు వస్తుంటాయండి. సో దాని గైటర్ జోన్ అంటాం మనం. సో అక్కడ మీకు ఫోర్త్ స్టేజ్ లో మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చే వరకు ఏమవుతుందంటే చిన్న చిన్న పుండ్లు స్టార్ట్ అవుతాయండి కాళ్ళలో, అల్సర్స్. సో అల్సర్స్ ఏమవుతాయంటే స్లోగా అది అల్సర్స్ ఇనిషియల్ మనం ఏదో క్రీమ్, ఆయింట్మెంట్, టాబ్లెట్స్ ఇచ్చినాక తగ్గుతాయండి ఇనిషియల్ స్టేజ్. కానీ మీరు ముందుకు పోయినాక 6th స్టేజ్ పోయినాక అది నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే మనము తర్వాత పైకి ఏమి క్రీమ్ పెట్టినా, ఆయింట్మెంట్ పెట్టినా, టాబ్లెట్స్ ఇచ్చినా కానీ అది తగ్గదు, చాలా తక్కువ ఛాన్సెస్ ఆఫ్ రిజాల్వింగ్. సో దానికి మనం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోతుంది. సో ట్రీట్మెంట్ ఎప్పుడు ఆఫర్ చేస్తారని చాలా మంది అడుగుతారు. ట్రీట్మెంట్ అనేది మనకు స్టేజ్ 2, ఇంతకుముందు చెప్పినట్టు స్టేజ్ 2 అంటే మనకు విజిబుల్ వారికోజ్ బయట కనబడడానికి కూడా అప్పుడు మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. స్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. చాలా మంది అంటారు మాకు పెయిన్ లేదు, ఏం ప్రాబ్లం కనబడుతుంది లేదంటే లాస్ట్ 4th స్టేజ్ కు 5th స్టేజ్కి వస్తారు, అప్పుడు కలర్ చేంజ్ అయిందని, లేకుంటే పుండ్లు వచ్చినాయని. కానీ 4th, 5th స్టేజ్ అనేది అడ్వాన్స్ స్టేజ్ అయిపోతుంది. సో నార్మల్ గా ఈ వారికోజ్ వెయిన్స్ అనే పెయిన్ అనేది పెద్ద ప్రామినెంట్ సిమ్టమ్ కాదండి. ఎందుకంటే ఈ వారికోజ్ వెయిన్స్ కు కెపాసిటీ ఉంటుందండి, అంటే ఉబ్బనికి డైలేట్ కానీ లైక్ బెలూన్ ఇట్ కెన్ డైలేట్. సో అన్లెస్ ఇట్స్ వెరీ బిగ్, చాలా పెద్దగా అయ్యే వరకు మీకు ఇది పెయిన్ అనేది సిమ్టమ్స్ కాదు. పెయిన్ వస్తుందంటే అది కొద్దిగా లేట్ అయిపోయినట్టే. ఎప్పుడు అంటే పెయిన్ ఎప్పుడు వస్తుంది, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ టైంలో, లేకుంటే క్లాటింగ్ అయ్యే టైంలో, లేకుంటే అల్సర్ వచ్చే టైంలో. సో ఈ టైంలో మీకు పెయిన్ అనేది వస్తుందండి. సో మీరు నాకు పెయిన్ లేదు కదా నేను ఇప్పుడే ట్రీట్మెంట్ చేసుకోను అని డిలే చేయకూడదండి. సో మీకు ఎప్పుడైతే మీకు వారికోజ్ వెయిన్స్ మీకు క్లియర్ బయట కనబడుతుంటాయో మీరు యూ షుడ్ గో అండ్ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్. సో ఫిజిషియన్ ఏం చేస్తారు, they will ask for a physician or intervention radiologist, you can or a vascular surgeon, you can go and meet them. కలిసినాక దానికి డయాగ్నోసిస్ బేసికలీ మన కన్ఫర్మేషన్ కోసం ఒక స్కానింగ్ ఉంటుందండి. మన కడుపు చేసినట్టే ఇది కాళ్ళకు కూడా స్కానింగ్ ఉంటుంది, కలర్ డాప్లర్ స్కానింగ్ అంటాం. అది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్, అంటే మీకు ఏమి పెయిన్ ఉండదు. ఒక 15-20 నిమిషాలు ఒక కాళ్ళకు స్కాన్ చేసి మనం ఎక్కడెక్కడ వాల్స్ ఫెయిల్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ లీక్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ వారికోజ్ వెయిన్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా డయాగ్నోస్ అయిపోతాయండి. ఆ రిపోర్ట్ మీరు తీసుకొని మీరు ఇంటర్వెన్షన్ రేడియాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది లేజర్స్ ఇంజెక్షన్ చేస్తాం, 4 స్క్లెరోటోమీ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఆఫర్ చేయొచ్చు. ఇంతకుముందు చాలా మంది భయపడేవారండి. ఈ ట్రీట్మెంట్ అంటే సర్జరీ ఉండేది. సర్జరీ అంటే కట్ చేసేవారు, చాలా జాగ్రత్తగా కాట్లు పెట్టుకుంటా లోపల హుక్స్ పెట్టి దే ఫుల్ ద వీన్ అవుట్. సో పెయిన్ఫుల్ ఉండేది, తర్వాత కుట్లు పడేది, హాస్పిటల్ అడ్మిషన్ ఉండేది, రక్తం పోయేది. తర్వాత అదే కాకుండా ఇవన్నీ అయినాక కూడా మీకు సక్సెస్ అనేది 95-96% రాకపోయేది. సో ఓన్లీ మాక్సిమం 60 to 65% ఉండేది. ఎందుకంటే చాలా మటుకు ఆ వీన్స్ లోపల తెగిపోయేది తీసేటప్పుడు.
ప్లస్ అది బ్లైండ్ ప్రొసీజర్. ఇది ఇప్పుడేమో లేటెస్ట్ మనం మొడాలిటీస్ ఏంటంటే లేజర్ అండి. లేజర్ అంటే మనము కరోనాలో స్కానింగ్ మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామో అట్లనే స్కానింగ్లో చూసుకుంటా ఎక్కడెక్కడ వారికోజ్ ఉన్నాయో, ఎక్కడెక్కడ వాల్స్ ఫెయిల్ అయిపోతున్నాయో, అలా చిన్న చిన్న సూదులతో, స్మాల్ పంక్చర్స్తోని, సో మీకు ఎక్కడ దర్ నో కటింగ్, చిన్న చిన్న సూదులతోని లోపలికి ట్యూబ్స్, వైర్స్, గైడ్ వైర్స్, ఆ లేజర్స్ వెళ్ళిపోయి తర్వాత లేజర్తో మెయిన్ ట్రంకల్ వీన్ అంటాం, అంటే మెయిన్ వీన్ మనం కాల్ చేస్తాం. కాల్ చేసినాక మీకు అలా ఫ్లో అనేది తగ్గిపోతుందండి, బంద్ అయిపోతుంది. తర్వాత పెరిఫరల్ వీన్స్ అంటే మనకు వారికోజ్ బయట కనబడుతుంది కదా, హామ్ లెక్క మల్క లెక్క దిగుతాయి కదా, సో దానికి ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ని ఫోమ్ స్క్లియోథెరపీ అంటాం. ఫోమ్ స్క్లియోథెరపీ ఇంజెక్షన్ అనేది లోకల్ యాక్టింగ్ అండి. మనం ఎక్కడ ఇంజెక్షన్ ఇస్తామో అక్కడ ఆ వీన్ లోపల రక్తం గడ్డగట్టిపోయి ఆ ఫ్లో ఇన్ ద వీన్ స్టాప్స్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకటేమో ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది 2 లేజర్స్ అండి. అదే కాక ఇప్పుడు లేటెస్ట్ మనకు ఒకటి ఇంకో మొడాలిటీ వచ్చిందండి, అది మైక్రోవేవ్ అబ్లేషన్. అది మన సెంటర్నే ఒక దగ్గరే ఉంది. So we have 3 types of lasers. Basically, there is the endovenous laser treatment, the radio frequency ablation, as well as microwave ablation. So this is the part of lasers. ఇదే కాకుండా చెప్పినట్టు ఇది ఇంజెక్షన్స్ ఫోమ్ స్క్లియోథెరపీ అంటాం. సో నార్మల్గా దీనికి ఒక డోస్ ఉంటుందండి. నార్మల్గా డోంట్ ఎక్సీడ్ మోర్ దాన్ 10 ml. సో ఈ సిట్టింగ్ సమ్టైమ్స్ ఏమైతే చాలా లేట్ వస్తారు పేషెంట్స్, చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటాయి. సో అసలు అప్పుడు ఒక సెకండ్ సిట్టింగ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 1 month తర్వాత లేకుంటే 3 months తర్వాత ఇంజెక్షన్స్ అనేది అవసరం కావచ్చు. సో మోస్ట్లీ ఫస్ట్ సిట్టింగ్లో వి ట్రై టు క్లోజ్ ఆల్ ద వీన్స్ అండి. బట్ ఇంతకు చెప్పినట్టు చాలా ఎక్కువ ఉంటే మీకు సెకండ్ సిట్టింగ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు. సో ఇందులో మీకు ఏం కటింగ్ లేదు, ఏమి సూచరింగ్ కుట్లు ఏం పడవు, ప్లస్ ఇలా మీకు హాస్పిటల్ అడ్మిషన్ ఏమి ఉండదు. సో మార్నింగ్ వస్తే నార్మల్గా బై ఆఫ్టర్నూన్ బై ఈవినింగ్ 4-5 వరకు మీరు ఇలా డిశ్చార్జ్ అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. సో ఇంకోటి ఇలా జనరల్ అనెస్థీషియా అవన్నీ ఏముండదండి, లోకల్ కూడా చేయొచ్చు. కొందరు పేషెంట్స్కి స్పైనల్ అనెస్థీషియాలు కూడా చేస్తాము. అప్రోజెన్స్ ఉన్న పేషెంట్స్, చిన్న పిన్ ప్రిక్ కూడా వాళ్ళు టాయిలెట్ చేయని పేషెంట్స్కి ఏం చేస్తామంటే స్పైనల్ కూడా చేస్తాము. స్పైనల్ ఆర్ లోకల్ రెండింటిలో చేయొచ్చు. సో ఇది అన్నట్టు. అదే కాకుండా దీనికి ట్రీట్మెంట్ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు కూడా వీఆర్ ఫాలో. ఇంతకుముందు చెప్పినట్టు వెయిట్ అనేది ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్. సో మనం వెయిట్ అనేది ఒబేస్ ఉన్న పేషెంట్ వాళ్ళు కంపల్సరీగా వెయిట్ తగ్గాలి. తగ్గకుంటే సక్సెస్ ఎప్పుడు తగ్గుతాయి. నార్మల్గా మనం 97-98% చెప్తాము. సో ఒబేస్ ఉన్న పేషెంట్స్ వాటికి ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద లెగ్స్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల సమ్ ఆఫ్ ద వీన్స్ మనం ట్రీట్మెంట్ చేసినా కూడా కొన్ని మళ్ళీ ఇచ్చుకోవచ్చు. దే కెన్ అగైన్ ఓపెన్ అప్ సమ్ ఆఫ్ ద వీన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొత్త వీన్స్ కూడా తయారు కావచ్చు వెయిట్ వల్ల. సో అసలు పేషెంట్స్కు మనం ఏం చెప్తామంటే కంపల్సరీగా వెయిట్ తగ్గాలి. తగ్గకుంటే మనం రిపీటెడ్గా మన మధ్యన అవసరం ఇంజెక్షన్స్ అనేది అవసరం కావచ్చండి. సో ఇవన్నీ కావద్దనుకుంటే మన వెయిట్ అనేది కంపల్సరీగా కంట్రోల్ పెట్టుకోవాలి. అదే కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్. మనకు కాళ్ళల్లో యాక్టివిటీ కావాలండి. మనకు ఏదో ఆపరేషన్ అయిపోయింది, నేను ఇంట్లో పడుకుంటాను, బెడ్లో పడుకుంటాను అని అవసరం లేదండి. సేమ్ డే నుంచి వాకింగ్ చేస్తారు కాబట్టి మీరు యూ హ్యావ్ టు వాక్. ద మోర్ యూ వాక్, ద ఎక్కువ వాక్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. సో వాకింగ్ అనేది కాళ్ళకు మనకు యాక్టివిటీ కావాలి. వెదర్ ఇట్ ఈస్ వాకింగ్, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు. ఎనీ ఆఫ్ దిస్ మూడిట్లలో ఏదైనా మీరు చేయొచ్చు. సో కంపల్సరీ వాకింగ్ చేయాలి. అదే కాకుండా తర్వాత స్టాకింగ్స్ అంటామండి. అంటే సాక్స్ లెక్క కంప్రెషన్ హోజరీస్ అంటాము, స్టాకింగ్స్ అంటాము. టైట్ ఉంటాయి, అది కాళ్ళల్లో వేసుకోవాలి. వేసుకుంటే ఏమైందంటే అది కంప్రెస్ చేసి వచ్చేసి ఆ వీన్స్ ని తొందరగా క్లోజ్ చేసేస్తుంది. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వీన్ అనుకోండి, ఇది లోపల ఇన్నర్ లైనింగ్ ఒక ఎండోథెలియల్ లైనింగ్ అంటాం. సో ఆ లైనింగ్ ని మనం డ్యామేజ్ చేస్తాం. సో ఈ లైనింగ్ పచ్చిగా అయిపోతుంది. సో దాన్ని మనం గ్లూ లెక్క అతుకు పెట్టాలి. సో వీని ఎక్స్టర్నల్ ప్రెషర్ మనకి ఎట్లా వస్తుంది, ఈ స్టాకింగ్స్ రెగ్యులర్ వేసుకుంటే. చాలా మంది ఏమనుకుంటారు, కొన్ని రోజులు ఫస్ట్ ఒక 1 month లేకుంటే 15 days వేసేసుకొని తగ్గిపోయింది కదా అని చాలా మంది ఇష్టపడతారు. చాలా మంది తగ్గిపోతుంది. కానీ ఏమవుతుందంటే సపోజ్ పెద్దగా ఉంది అనుకోండి సైజు, ఆర్ ఒబేసిటీ ఉన్నారు పేషెంట్, అప్పుడు మళ్ళీ ఇచ్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే నార్మల్గా 2 to 3 months కంపల్సరీ వేసుకోవాలని చెప్తాము. వేసుకుంటే పర్మనెంట్గా అది ఫైబ్రోసిస్ అయిపోయి వీన్ చనిపోతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీ ఫాలో చేయాలి. తర్వాత కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కొద్దిగా కాలు ఎలివేషన్, వీ నీడ్ టు ఎలివేట్ ద లెగ్స్, దట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాండింగ్, షుడ్ అవాయిడ్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ టైమ్. సో లాంగ్ టైమ్ అంటే 20 to 30 minutes మాక్సిమం అని చెప్తాము.
సపోజ్ మీకు జాబ్ ఈజ్ టు స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్, మీ జాబే అట్టుంది అనుకోండి, యువర్ టీచర్ ఆర్ యువర్ ఏ పోలీస్ పర్సన్ ఆర్ యువర్ ఏ సేల్స్ పర్సన్, యూ కాంట్ అవాయిడ్. దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ కంపల్సరీ వేర్ ద స్టాకింగ్స్ అండ్ ట్రై టు సిట్ వన్స్ ఇన్ అవర్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ ఎలివేట్ యువర్ లెగ్స్. మధ్య మధ్య కూర్చోవాలి, వీలు పడితే తర్వాత కాళ్ళు పైకి పెట్టుకోవాలి. తర్వాత మీరు జాబ్ మీకు స్టాండింగ్ ఉంటే కంపల్సరీగా స్టాకింగ్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ అగైన్. సో ఇవన్నీ తర్వాత మీకు ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజులు ఒక వీక్ సో వీ గివ్ సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కొద్దిగా ఇస్తామండి. వాపు ఏమంటే వాపు గుంజనికి సమ్ మెడిసిన్స్ ఇస్తాం. సో బేసికలీ మీకు ఇది అంతా డే కేర్ అండి. చాలా మంది ఇది కూడా అడుగుతారు, ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు, చేంజెస్. ఫుడ్ హ్యాబిట్స్లలో బేసికల్ ఏం చెప్తామంటే వెయిట్ తగ్గాలి కాబట్టి ఆయిల్ ఫుడ్, ఫ్రై ఫుడ్, మన రైస్ అసలు థింగ్స్ దే షుడ్ అవాయిడ్ అండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇది కూడా అడుగుతారు, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ ఎంత ఉంటాయండి, రికరెన్స్ అంటే దాన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా ఎంత వాపస్ రావచ్చు. సో చాలా మందికి ఏంటంటే మనం 97 to 98% మీకు రికరెన్స్ రాదు. సో 2 to 3% రికరెన్స్ అనేది వరల్డ్ వైడ్ అండి, ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్ రావచ్చు. అది దే ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. ఒకటి హెరిడిటరీ ఫ్యాక్టర్, అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పీపుల్ మళ్ళీ అదే సేమ్ స్టాండింగ్ అనేది లాంగ్ టైం ఉన్న వాళ్ళకి రావచ్చు. తర్వాత వెయిట్ తగ్గకున్న వాళ్ళకి కూడా రావచ్చు. తర్వాత ఫ్యూచర్ ఏమైనా క్లాట్స్ ఏమైనా డీపీస్ వచ్చి మళ్ళీ సెకండరీ వారికోసిస్ అట్లా వచ్చే ఛాన్సెస్ రావచ్చు. లేకుంటే సపోజ్ సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ట్రీట్మెంట్ చేసినాక థర్డ్ ఫోర్త్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఇంకా వాళ్ళు చేస్తున్నాక అసలు 3 to 5% రావచ్చు. కానీ వచ్చినా కానీ అప్పుడు మనకి లేజర్ అనేది అవసరం ఉండదండి. జస్ట్ 1 or 2 ఇంజెక్షన్స్ ఆఫ్ మన ఇంతకు చెప్పినట్టు ఫోన్ స్పిరిట్ చేస్తే సరిపోతుంది. సో ఇవి బేసికలీ అండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ఒబేసిటీ. ఒబేసిటీ అంటే పేషెంట్స్ మనకు 130, 140 కేజీ కూడా వస్తారండి. సో బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటాము. సో అది చాలా ఎక్కువ ఉన్నప్పుడు సమ్టైమ్స్ కాంట్రాఇండికేషన్, అంటే దానికి ఆ పేషెంట్ కూడా చేయకూడదు. కానీ పేషెంట్ అప్పుడు ఏమవుతారంటే సమ్టైమ్స్ పెయిన్తో బాగా వస్తారు, లేకుంటే అల్సర్స్తో వస్తారు, పుండ్లు పడి వస్తారు. అసలు వాటికి కూడా రిలేటివ్ కాంట్రాఇండికేషన్. బట్ స్టిల్ అప్పుడు చేస్తే కొద్దిగా రిలీఫ్ అయితే వస్తుంది. కానీ సక్సెస్ ఆ స్టేజ్ మనం చెప్పినట్టు 97-98% ఉండకపోవచ్చు. సో ఒబేసిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇంతకుముందు చెప్పినట్టు 6 స్టేజెస్ ఉంటాయి. ఆ 6 స్టేజెస్లలో మీ సెకండ్ స్టేజ్నే మీరు యూ షుడ్ అప్రోచ్ యువర్ డాక్టర్, కలర్ డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. దాని తర్వాత మీరు ప్రాపర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు అంటే వాళ్ళే స్కాన్ చేయాలండి. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఎందుకంటున్నా అంటే రేడియాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే దట్ ట్రైన్ ఫర్ డూయింగ్ కలర్ డాప్లర్. సో కలర్ డాప్లర్ అనేది ఈ స్కానింగ్ ఎక్కడెక్కడ వీన్స్ ఫాల్ట్ ఉన్నాయని చూస్తారు. సో అదే మీరు సపోజ్ గో టు సర్జన్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ నాట్ ట్రైన్, వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేస్తామంటారు కానీ వాళ్ళకి కలర్ డాప్లర్ స్కానింగ్ అనేది చక్కగా రాదండి. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయనప్పుడు మన ట్రీట్మెంట్ అనేది కూడా సక్సెస్ అనేది తగ్గుతుంది. సో ప్రాపర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ దగ్గరికి వెళ్ళి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్ అండి. ఇప్పుడు సర్జరీ అనేది పాత టెక్నిక్ అయిపోయింది, అది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. సర్జరీకి మీకు వెళ్ళకూడదు, దట్ ఈస్ ద బేస్ టైం. మీరు వెళ్తే ఇప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ లేజర్స్ ఆర్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ అనేది చాలా మంది జస్ట్ ఇంజెక్షన్ తగ్గిపోతుంది అని. ఇంజెక్షన్స్ అనేది ఓన్లీ ఫర్ మన పెరిఫరల్ వీన్స్ అండి, సూపర్ఫిషియల్ వీన్స్. అప్పుడు మనం ఈ మెయిన్ ట్రంకల్ వీన్ మెయిన్ ఉంటుంది కదా, అంటే ఒక సపోజ్ థింక్ ఇట్ లైక్ ఏ ట్రీ అనుకోండి. ట్రీలా మీకు బ్రాంచెస్ ట్రీట్మెంట్ చేస్తాం విత్ ఇంజెక్షన్స్. బట్ మెయిన్ ట్రంక్ అనేది దానికి నార్మల్గా యూ నీడ్ టు గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్. సో ఓన్లీ ఫోకల్ ఎక్కడైనా లీజన్స్ ఉంటే మనకు అక్కడ ఇక్కడ ఒక దగ్గర కనబడితే దెన్ యూ కెన్ గో ఫర్ ఫోమ్ స్ప్లిటర్ అండి. బట్ మన రిఫ్లెక్స్ ఉంది, రిఫ్లెక్స్ అంటే చెడు రక్తం ఉల్టా వచ్చిన వాల్స్ ఫెయిల్ అయిన దగ్గర కంపల్సరీ మనం లేజర్ చేసుకుంటే ఇంపార్టెంట్. ఇంకోటి సక్సెస్ ఎక్కడ ఎక్కువ వస్తుందంటే మన డీప్ వీన్ అనేది ఒక మజిల్ లోపల ఉన్న వీన్స్ అండి. సూపర్ఫిషియల్ వీన్స్ అనేది మనకు జస్ట్ చర్మం కింద ఉన్న వీన్స్. సో మన కాళ్ళలో 2 సిస్టమ్స్ ఉంటాయి, డీప్ వీనస్ సిస్టమ్ అండ్ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్. సో ఇవి కనెక్షన్స్ ఉంటాయండి. ఈ కనెక్షన్స్ ని మనం కాళ్ళలో థై నుంచి మొదలు పెట్టి థై నుంచి మన కాఫ్ అంటే బిలో నీ వరకు కూడా మనకు ఇవన్నీ కనెక్షన్స్ ఉంటాయి. అవి పర్ఫెక్ట్ అంటాం. దాని కనెక్షన్ సూపర్ఫిషియల్ టు డీప్ వీన్. సో ఫ్లో మనకు సూపర్ఫిషియల్ టు డీప్ వీన్ పోవాలి నార్మల్ పర్సన్ గా. ఎప్పుడైనా మనకు డీప్ వీన్ టు సూపర్ఫిషియల్ పోయినప్పుడు అదే ఇన్కాంప్లీట్ పర్ఫెక్టరీ మీన్స్ అంటాం. సో చాలా మంది అక్కడ మిస్టేక్ అవుతారండి, అది చెయ్యరు, చూడరు. చాలా మంది ఇంకోటి ఏమనుకుంటారంటే ట్రంకల్ వీన్ ఒక్కటి చేసేస్తే తగ్గిపోతుంది.
కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనకు చాలా స్టడీస్ ఉన్నాయండి. ఓన్లీ ట్రంకల్ వీన్ అంటే మెయిన్ వీన్ ఒక ట్రీట్మెంట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ మీన్స్ అనేది చాలా మంది ఏమనుకుంటారు తగ్గిపోతుంది, తగ్గవు. సో దాన్ని కూడా అడ్రస్ చేయాలి. అడ్రస్ అంటే దాన్ని కూడా మనం లేజర్ పెట్టి దాన్ని కాల్ చేసేసి వీ హ్యావ్ టు ట్రీట్ ద పర్ఫెక్టింగ్ ఇన్కాంపిటెంట్ పర్ఫెక్టింగ్ వీన్స్ ఆల్సో. అప్పుడే మీకు సక్సెస్ రేట్స్ అనేది చాలా హై అవుతుంది. సో చాలా మంది ఈవెన్ ఇంటర్వెన్షన్ రేడియాలు కూడా కొంచెం ఇగ్నోర్ చేస్తారండి దాన్ని. మిగతా వాళ్ళకి సరే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, చాలా మంది చూడరు, దాని ట్రీట్మెంట్ చేయరు. సో సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోతాయి. ఇదే కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మంది ఇది కూడా అవుతారు, ఎట్లా మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ అనేది అర్లీ స్టేజెస్లో మనకు తెలిసిపోతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇనిషియల్గానే మనం కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకొని తర్వాత మనం కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇంతకుముందు చెప్పినట్టు స్విమ్మింగ్, వాకింగ్ లేకుంటే సైక్లింగ్ చేసేసి యాక్టివ్ లైఫ్ స్టైల్ పెట్టుకొని వెయిట్ తగ్గించేసుకొని అవాయిడ్ స్టాండింగ్ ఫర్ లాంగ్ టైం అన్ని చేసేస్తే కొద్దిగా ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే నార్మల్గా దిస్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్ అంటే ఒకసారి వచ్చినా కానీ మెల్లగా ముందుకి స్ప్రెడ్ అవుతుంది, పాకుతుంటుంది. సో దాన్ని మనం ఈ లైఫ్ స్టైల్తోని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చండి. నాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్, బట్ అట్లీస్ట్ యూ కెన్ ట్రై చేస్తే మనకు ముందు వెళ్ళకుండా ఉండొచ్చు. సో దట్ వీ కెన్ ట్రై అండి. సో ఇంకోటి ఇప్పుడు మనం అందరము కరోనా టైంలో ఉన్నామండి. కరోనా టైంలో చాలా మంది అవుతారు, దానికి దీనికి లింక్స్ ఉన్నాయండి. వారికోజెన్స్కు వచ్చే ఛాన్స్ ఉంటాయా, లేకుంటే ఇంకేమన్నా కాంప్లికేషన్స్ రావచ్చా. సో ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ కూడా వచ్చాయండి, మన దగ్గర కూడా మేము చూస్తున్నాము. కరోనా వాళ్ళకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ కోయాగులబిలిటీ అంటే బ్లడ్ లో రక్తం థిక్ అయిపోయి క్లాట్స్ అవుడు ఎక్కువైపోతున్నాయండి. సో దాన్ని ఇప్పుడు చాలా మంది వింటున్నారు, పేపర్లో చూస్తున్నారు, సడన్ డెత్ అంటున్నారు కదా, అది దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. అంటే క్లాట్స్ అయిపోయి మన లంగ్స్ లోకి వెళ్ళిపోదు. సో అలా మెయిన్ ఏమవుతుందంటే మనకు బ్లడ్ లో 3 ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతుంటాయండి మనకు కరోనా ఉన్న పేషెంట్స్లకు. ఒకటేమో హై డి డైమర్ అంటాము, అదొకటి పెరుగుతుంది. హై ఫైబ్రినోజన్ లెవెల్స్ అవుతున్నాయి. తర్వాత లో యాంటీథ్రాంబిన్ లెవెల్స్ అవుతున్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు క్లాటింగ్ అనేది కాలంలో ఎక్కువైపోతుంది. సో అది ఏమవుతుందంటే మనకు డీపీస్లలో ఎఫెక్ట్ అవుతుంది. అదే మనకు లంగ్స్లకు అక్కడికి వెళ్ళదు. కానీ యాజ్ ఇట్ ఈస్ వారికోజెన్స్ కు సంబంధం లేదండి. బట్ డీపీఎస్ మనకు క్లాట్ అయినప్పుడు సెకండరీ ఇంతకుముందు చెప్పినట్టు సెకండరీ వారికోజెన్స్ అనేది ఫామ్ కావచ్చు ఫ్యూచర్లో. సో ఇది ఒకటండి. కాలంలో స్వెల్లింగ్ వస్తే మీరు యూ షుడ్ గో టు డాక్టర్, డివిటీ ద్వారా చెక్ చూపించుకోవాలి. ఎందుకంటే మీరు లాస్ట్ వీక్ కూడా ఒక 1 వీక్లోనే హ్యావ్ సీన్ 3 పేషెంట్స్. సో నార్మల్గా మనకు మంత్లీ ఒక 1 or 2 పేషెంట్స్ వచ్చేవారు, కానీ ఇప్పుడు ఇన్సిడెన్స్ కూడా ఎక్కువైపోయిందండి డివిటీ. సో విత్ ఇన్ 1 వీక్ హ్యావ్ సీన్ అబౌట్ 3 పేషెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ వారికోజెన్స్ అండి. సో సింపుల్ డే కేర్ ప్రొసీజర్ నవ్ డేస్ అంటే డే కేర్ అంటే పొద్దున వస్తే సాయంత్రం డిశ్చార్జ్ అయిపోవడం, కటింగ్ లేకుండా, రక్తం పోకుండా, సక్సెస్ రేట్స్ కూడా వెరీ హై సక్సెస్ రేట్స్, అడ్మిషన్ లేకుండా, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఇప్పుడు ఉన్నాయండి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్తోని. సో మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే మీరు టైప్ చేయవచ్చండి మీ కామెంట్ బాక్స్లో. సో ఐ విల్ ఆన్సర్ దెమ్ బ్యాక్ టు యూ, ఆర్ యూ కెన్ మెయిల్ ఆన్ అవర్ mail and we'll reply back to you. So right now I don't see many comments and call number adugutunnaru for appointment. Website ki velte meeku telustundandi 81008121 200 400 undi, 8121 800 400 undi. So మీరు వెబ్సైట్కి వెళ్తే మీకు వస్తాయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వారికోజ్ వెయిన్స్ అండి. ఇంకోటి చాలా మంది ఇది అడుగుతారు, స్పైడర్ వెయిన్స్ కు ట్రీట్మెంట్ అవసరం లేదండి. స్పైడర్ వెయిన్స్ అనేది బేసికల్ ఫస్ట్ స్టేజ్ కాబట్టి దానికి బేసికలీ కాస్మెటిక్ కన్సర్న్ అండి. ఎస్పెషల్లీ లేడీస్లలో షార్ట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకు, లేకుంటే ఇక్కడ బీచెస్లో వెళ్ళిన వాళ్ళకి షార్ట్ కాస్మెటిక్లీ మంచిగా అనిపించకపోవచ్చు. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉందండి. చిన్న చిన్న సూదులతో దానికి ఇంజెక్షన్ ఇస్తాము. కానీ సూదుల కన్నా సమ్టైమ్స్ ఏమవుతుందంటే స్టెయినింగ్ రావచ్చు. సో దానికి స్టాకింగ్స్ రెగ్యులర్ చేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ వారికోజ్ అండి. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ కవర్డ్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, చాలా మంది ఇది అడుగుతారు మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుందా అని. చాలా మంది డాఫ్లాన్ తీసుకున్నామంటారు, డాఫ్లాన్ ఒకటి మెడిసిన్ ఉంటుంది 500 తగ్గలేదని వస్తారు. లేకుంటే చాలా మంది హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, చాలా మంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నామని అంటారండి.
తీసుకున్న తగ్గలేదని వస్తారు. సో ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది లేదండి. సో మీరు ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఓన్లీ మేబీ సిమ్టమాటికల్లీ కొన్ని రోజులు మీరు బెటర్ కావచ్చు, కానీ యాజ్ ఇట్ ఈస్ వారికోజ్ వెయిన్స్ అనేది మీకు వచ్చినాక అది పోదండి. బికాజ్ ఇట్స్ ఇర్రివర్సిబుల్ డిజీజ్ అండ్ ప్రోగ్రెస్ డిజీజ్. సో ఒకసారి వచ్చినాక దానికి కలర్ డాప్లర్ స్కానింగ్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఐ హ్యావ్ బ్లాక్ స్పాట్స్ ఆన్ మై లెగ్స్, ప్లీజ్ గైడ్ అని. సో ఓకే, బ్లాక్ స్పాట్స్ అనేది స్కిన్ కండిషన్ ఉండొచ్చండి, ఆర్ ఇట్ కెన్ బి ఎన్ ఎగ్జిమా ఇన్ ద లెగ్స్ ఆర్ లైపోడెర్మటోస్క్లెరోసిస్ ఇన్ ద లెగ్స్. సో లైపోడెర్మటోస్క్లెరోసిస్ ఎగ్జిమా అనేది వారికోజ్ వెయిన్స్ వల్ల రావచ్చండి. సో మీకు బ్లాక్ స్పాట్స్ అనేది ఉండి ఉంటే కాళ్ళల్లో, సో యూ షుడ్ గెట్ కలర్ డాప్లర్ స్కాన్ దెన్. సో అందులో మీకు వారికోజ్ వెయిన్స్ ఉన్నదా లేదా క్లియర్ అయిపోతుంది. వారికోజ్ వెయిన్స్ కారణం అయితే నేను చెప్పిన ట్రీట్మెంట్ మీరు చేసుకోవచ్చండి. కాకుంటే వారికోజ్ వెయిన్స్ కారణాలు ఏమి లేవని తెలిస్తే దెన్ యూ షుడ్ కన్సల్ట్ ఎ డర్మటాలజిస్ట్ ఫర్ ఫర్దర్ ఒపీనియన్ అండి. సో దిస్ ఈజ్ ఇట్ అబౌట్ వారికోజ్ వెయిన్స్. వాట్ ఎల్స్, ఇది కూడా చాలా మంది అడుగుతారండి, ఆపరేషన్ కదా, చాలా మంది వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, వాకింగ్ ఎక్కువ చేస్తే ఎక్కువైపోతుంది అని. సో అది ఒక రాంగ్ నోషన్ అండి. ఎందుకంటే మీరు వాకింగ్ చేస్తే మీ కాఫ్ మజిల్స్ అనేది యాక్టివేట్ అయ్యి పంపింగ్ అయిపోతుంది. పంపింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంప్యూర్ బ్లడ్ అనేది పైకి పంప్ అయిపోతుంది. సో ద మోర్ యూ వాక్ ద బెటర్ ఇట్ ఈస్. అంటే కింద మీకు ఇంప్యూర్ బ్లడ్ అనేది కూలింగ్ ఉండదు. సో బెటర్ టు వాక్ ఫర్ లాంగ్ టైం. సో ఇంతకుముందు చెప్పినట్టు మెడిసిన్ గురించి టాకింగ్ అబౌట్ మెడిసిన్స్, డాఫ్లోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి. డాఫ్లోన్ కాకుండా కొత్త మెడిసిన్స్ వచ్చినాయి, డెస్ఫ్లోరిన్ అనేది, వెరికోలైట్ అనేది. సో అందులో డయాస్మిన్, హాస్పిటలిన్ అనే మెడిసిన్స్ ఉంటాయి కాంబినేషన్. సో అవి ఏం చేస్తుంటాయంటే కొద్దిగా మనకు వీన్స్ ఉబ్బిన వీన్స్ ని టోన్ ఇంక్రీజ్ చేస్తాయి, తర్వాత కొద్దిగా ఊజింగ్ అనేది తగ్గిస్తాయి. సో సిమ్టమాటికల్ ఇంప్రూవ్ చేస్తే కానీ మీకు వచ్చిన వారికోజ్ వెయిన్స్ అయితే దాన్ని రివర్స్ అయితే చేయరు. సో ఒకసారి వచ్చినాక డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్. So this is it about varicose veins andi. Further మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can consult us or you can send your queries andi. I'll get back to you with the answers. So I don't see more questions anymore. This kind of helps for a lot of varicose veins patients. Your suggestion. So somebody wants an appointment for tomorrow. Yes, you can have an appointment. Somebody is asking, is this due to weight problem? ఇంతకుముందు చెప్పానండి, వెయిట్ ప్రాబ్లం వల్లనే వస్తుంది చాలా మందికి. సో అదొకటి ఇంపార్టెంట్. సో ఐ థింక్ there are no more questions for me to answer. My uncle has again black spots on his leg, please guide, same thing has come. So that's it about varicose veins. So thank you for your attention today. If you have further questions, you can type them in the comment box, or you can visit our clinic, which is in road number 2, Banjara Hills, opposite to Rainbow Children Hospital. So I am Dr. Rajesh. Thanks a lot. కాళ్లల్లో నొప్పి, మంట, బరువెక్కడం, చర్మం రంగు మారి పుళ్లు ఏర్పడడం, నరాలు ఉబ్బడం లాంటి లక్షణాలతో మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వెరికోస్ వెయిన్ సమస్యకి శాశ్వత పరిష్కారం ఇప్పుడు మావెన్ మెడికల్ సెంటర్ లో. ఎలాంటి కోతలు, కుట్లు, నొప్పి, బాధ మరియు సర్జరీలు లేకుండా కేవలం ఒక్క సూదితో ఒక్క గంటలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నమ్మకమైన లేజర్ ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి. మావెన్ మెడికల్ సెంటర్, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. కాల్ 8121 200 400.